అందరికీ నమస్కారం. నెమ్మక్కునూరు ఎమ్మికనూరు నియోజకవర్గం, ఇక్కడ మున్సిపాలిటీ మరియు గొనెతంట్ల నందవరం మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికానికే, అదే ఇసుకేస్తే రాళ్ళంత జనం, నేల అయినిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇక్కడికి విచ్చేసిన ప్రజాస్వామ్య సంరక్షణ కోసం బద్ధకంకణులైన నా తెలుగు ప్రజలందరికీ, అలాగే నా ప్రతి విజయానికి హారతలిస్తూ నీరాజనాన్ని అందిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులకు, యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావతరాలకి భారతదేశపు మహాశక్తి అయిన తెలుగు యువతకు, అలాగే నా ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రశస్తమైన ప్రాంతం ఇది. ఎందుకంటే ఒక పక్కన మంత్రాలయం ఉంది, అలాగే ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి ఉన్నాడు, అలాగే ఇక్కడ నరసింహస్వామి కలిసిన ప్రాంతం ఇది. ఉరుకొంద ఈరన్న స్వామి కలిసిన ప్రాంతం ఇది. సో వాళ్ళందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని, అందరూ ప్రాంతంతో సుభిక్షంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, వాళ్ళ ఆశీస్సులు ఆర్నిశ కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికీ గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, అలాగే నటనకే విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ చంద్రుడు నా తండ్రి, నా గురువు, నా దైవం ఆయన నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, ఎందుకంటే నేను చాలా రుణపడి ఉన్నాను ఎమ్మికనూరుకి. ఇక్కడ నా సినిమాలు అన్ని కూడా రికార్డులు సాధించింది. నా సినిమాలన్నీ అంటే ఒకటి లెజెండ్ సినిమాకి 400 రోజులు అంటే ఆల్ ఇండియా రికార్డ్. భారతదేశం మనం ఏం చేసినా అంతే, చరిత్ర రాయాలన్నా మేమే, తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. అటువంటి అద్భుతమైన భారతదేశ చలనచిత్ర పుటలపై సువర్ణాక్షరాలతో లిఖించబడినట్టులా నాకు ఆ రికార్డుని అందించిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే సమరసింహారెడ్డి సిల్వర్ జూబ్లీ, నరసింహనాయుడు సిల్వర్ జూబ్లీ, పెద్దన్నయ్య 100 రోజులు, ఆ తర్వాత లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి సింహ, దాని తర్వాత డిక్టేటరు, దాని తర్వాత మన గౌతమిపుత్ర శాతకర్ణి, జయసింహ, అఖండ, అన్ని 100 రోజుల సినిమాలు నాకు అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముందుగా ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా, భావస్థురాణి జన్మాంతర సౌహృదాని అంటారు. అంటే పూర్వ జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకరిద్దరిని మనం పొందొచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు చెప్తేనే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ధ్రువ తారకుడు, ఆరంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మరి ఆయన ఒక వెలుగుతూ ఉండగానే సమాజ దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం,
ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వరూపం, ఒక గ్రంథాలయం. ఎన్టీఆర్ అంటే శకానికి ఒక ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే నవ జాతులకు దైవ స్వరూపం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతల సాగిన ఒక జీవన విధానం. ఆనాడు మరి దైవంగా కొలవబడ్డ ఆయన రాముడు, కృష్ణుడైతేనేమి ఎన్నో పాత్రలు, అసలు ప్రపంచంలో ఎవరు వెయ్యనన్ని పాత్రలు వేసి ఆయన మరి దేవుడులా కొలవబడ్డ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో గడుచుకున్నట్టు నీ సేవకై ఆనాడు మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వెనకబడిన తరగతులు, మైనారిటీలు అందరూ కూడా ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ కూడా చేయూతనిచ్చి అందించి తీసుకొచ్చి పదవులతో వాళ్ళని అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని గర్వంగా చెప్పుకునే విధంగా బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన వాళ్ళ పౌరుషానికి పదును పెట్టి సాలబెట్టిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అవి ప్రజలకు సానుకూలమైనవి, అలాగే ఉపయోగకరమైనవి కూడా. ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఆ తర్వాత అందరూ కూడా వాటిని అమలు చేసి తీరారు. అది ఎన్టీఆర్ గారు ఒక పవర్. అందుకే ఆయన ఆకలితో ఉన్న పేదవాళ్ళకి అన్న, అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ, అలాగే ఎవరైతే మహిళలు ఎవరైతే ఆయనకి అండగా ఉన్నారో ఆడపడుచులు, వాళ్ళందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి అందరికీ తెలిసిందే. 1 కాదు 2 కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అటువంటి పథకాన్ని రచించి వాటిని అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఇవాళ చూస్తున్నాం మనం పరిస్థితులు ఎలా ఉన్నాయో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి మహిళలకు దేశంలోనే ఈ యొక్క ఆర్థిక పొదుపును, విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాయలసీమకు నీళ్ళిచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఏదైతే నాన్నగారి మానసిక మిత్రులైన హెచ్ఎన్ఎస్ఎస్ అందరినివా సుందర సమంత్ అయితేనేమి, లేకపోతే అందరినివా ఈ గాలేరు నగరి అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి, వీటన్నింటినీ ఆనాడు రచించిన మహానుభావుడు అభినవ ఒక అంబేద్కర్ అండి, లేకపోతే ఒక భగీరథుడు అనండి నందమూరి తారక రామారావు గారు. నీళ్లు ఏదైతే వృధాగా 3000 టన్నులు సముద్రంలో కలుస్తున్న నీళ్లను మళ్లించి మన శ్రీశైలం థర్మల్ స్టేషన్ ద్వారా అక్కడి నుంచి మళ్లించి ఇటు రాయలసీమకు సాగునీరిచ్చిన అటు ఈ 4 జిల్లాలు ఏదైతేనేమి, ఇటు కర్నూలు కావచ్చు, గడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, చిత్తూరు జిల్లాలకు కావచ్చు నీళ్ళిచ్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఎన్నెన్నో అంతకుముందు ఈ యొక్క మత కల్లోలు చాలా జరుగుతుండేవి. వాటిని ఎన్టీ రామారావు గారు ఉక్కుపాదంతో అణగదొక్కారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ ఎన్నో ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, అలాగే ఈరోజు ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, అలాగే ఈ ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, ఆడవాళ్లకు డిగ్రీ కాలేజీలు అయితేనేమి,
ఇవన్నీ కూడా అలాగే ఐటీ బాగా అభివృద్ధి చేసి ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక బలాన్ని ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుపోతే ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత ఎప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ లేకపోతే రాష్ట్రం ఆపదలో ఉన్న మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, అండగా నిలుస్తూ ఉన్నారు. మీరంతా కూడా మొదటిసారి 1984లో ప్రజాస్వామ్యం గురి చేయబడుతుంటే అప్పుడు మీరంతా తిరగబడి తిరిగి నాన్నగారిని ముఖ్యమంత్రి చేసి ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం పరిపక్వతనిచ్చిన చైతన్యవంతులు మీరంతా. ఆ తర్వాత ఏదైతే 1914లో రాష్ట్రం విడిపోయిందో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం మీరంతా చెయ్యి కలిపి అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టారు. ఇప్పుడు మీరు ఇలా అన్ని సందర్భాల్లో కూడా మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇవాళ ఒకప్పుడు ప్రపంచ పటంలో వెలిగిన మన రాష్ట్రం ఈనాడు ఆ ప్రపంచ పటంలో నుంచే మాయమైపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం. మీరందరికీ గుర్తుపెట్టుకోవాలి, రేపు జరగనున్న ఎన్నిక మనకి, మన రాష్ట్రానికి, మన భావి తరాలకు భవితకు సంబంధించింది. దీంట్లో మీరు తేల్చుకోవాల్సింది ఏంటంటే మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సుపరిపాలన సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షస పాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, చీకటి రాజ్యం కావాలా, మీకు కూల్చడానికి కావాలా, కట్టడానికి కావాలా? మీకు నిన్న న్యాయ నిర్ణేతలు మీరే.